నన్ను చూసి జనాలు అందరూ కూడా భయపడుతున్నారట. చిన్న పిల్లలేమో నన్ను చూసి వణుకుపోతున్నారట, పెద్దవాళ్ళేమో పడుకోవట్లేదట. ఏంట్రా నువ్వే భయపడలేదు? కైపని చేసేదని నమ్ముకోవాలి. ఏది ఏమైనా ఈ రోజు నుండి మనం బాగా కబ్జాలు చేసి, ల్యాండ్లు సెటిల్మెంట్లు చేసి, బోల్డ్ చిల్లర లాగేయాలరా మనం. ఏంట్రా చిల్లర వద్దు వద్దు, ఇంకా కనిమా చేసేస్తాను, సూపు చేసి తాగేద్దాంరా. రే కన్న, వీళ్ళందరినీ మీ కన్నతోటి బుల్లెట్లతో పని పేల్చరా. వీళ్ళ సంగతి తెలియట్లేదు. చిన్న తుపాకీ కానీ గుండెలో బయటకు పోతుంది కన్నా. ఆ విషయం బుల్లెట్లు లేవని విషయం మీకు తెలుసురా, జనానికి తెలియదు కదా. అందుకే మన దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? రే కన్నా కూర్చోండిరా. దాదాగారు మీరే కాపాడాలండి. చూసారా చూసారా, ఎంతకాలం మీరు ఒకసారి కోరుకోలేదు, ఒకసారి మరొకసారి చూసారా. నేనేంటి ఇప్పటికైనా చూసారా లేదా? చూసారా? అరే తుంపుడి చూసావు లేదా? మరొకసారి లాస్ట్ గా పిల్లరా. అబ్బా ఈ మాట విని అంత కాలం అయిందిరా. నీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం నా పేరు అలా మోగుతూనే ఉండదు. ఎందుకేంటి ఇలాగొచ్చో? మా స్థలం ఒక కబ్జా చేశారండి, మీరే ఎలాగైనా విడిపించాలి. అదే నా పని. ఎవరైనా స్థలం కబ్జా చేస్తే నేనున్నాను కదా నీకు. తెలుసండి, ఇలా చెల్లరోడే తెలుసు. మీరు ఎంతకి 3 ఎకరాలా 4 ఎకరాలా నీ స్థలం చెప్పు, చెడుకేసేస్తాను. అరసెంట్ అండి. దాన్ని అంత సీన్ గురించి అరసెంట్కి అంటే ఇది జగన్ ఇచ్చిన కాన్స్టిట్యూషనా? అదేనా దా కబ్జాకి నన్ను పిలుస్తావా? నా నేనేంటి ఎన్ని సీట్ల మీద చేశారా? వేరే నవ్వుతున్నావు, పొడిచేస్తాను, ఆడుకుంటూ పొడిచేస్తాను చూసుకో. మీరు మాత్రం ఏది ఏమైనా ఈ నెలలో మనకు ఒక్క కబ్జా రాలేదురా. వచ్చిన అరసెంట్ ఏదోలాగా మనం షెడ్యూల్ చేసి మీకు భోజనం పెట్టాలిరా. ఓకేనా? పదండి వెళ్దాం, ఏదైనా సెటిల్మెంట్ చేసేది. ఇంకా ఇప్పుడు మా నాన్న వాలీబాల్ ఆటకి వెళ్ళాడు. మా మ్యాచ్ ఉంది, ఇప్పుడు దున్నేద్దాం. మా ఫ్రెండ్స్ ఫోన్ చేద్దాం. హలో చెప్పు. చెప్పు. మ్యాచ్ ఉందిరా. వస్తున్నా. ఏ మ్యాచ్? మ్యాచ్ ఉందిరా. వైజాగ్ వద్దాం. ఎప్పుడు? ఇప్పుడే మా డాడీ కూడా వెళ్ళిపోయాడు. పేరండి అయితే మనదే రాజ్యం ఇంటి కదా. ఆగాడు అందరు పేరెంట్స్ కూడా వచ్చిన కూడా ఉన్నారా? నా దగ్గర ఉన్నారా? అయితే ఆడటం కూడా కొట్టుకుని వచ్చాయి. తీసుకొస్తున్నాను. మొన్నే కదా కొట్టాం వైజాగ్ ఆడుకోరా. మరి ఏం చేద్దాం? మళ్ళీ సవాల్ ఇచ్చేదా మనకి? మన ఊరు పరువు కాపాడుకోరా. మీ ఆనందరా అటువంటి సవాల్ చేస్తే దేశం తిప్పుతాను నేను. రెడీయా? ముందు వామ
సమాజ్ ఎక్కడ బాగుంటుందా అంటున్నారు ఎక్కడ బాగా ఫ్రిడ్జ్ పౌడర్ ఉందా పౌడర్ రావణంలో చేస్తా మళ్ళీ ఓడించారు మా కళ్ళు సరిగ్గా కనిపించదు కదరా నేను మందుతాగా కలిగితే ఎక్కడ పడిపోతున్నా నాకే తెలవాలి. ఆ సంగతి నాకు తెలుసు కాబట్టి ఈ వెనకాల తిరుగుతున్నాడు. కలపరా కలుపు ఆగో గురుగారు ఏంటి కనుంది పైన ఒరే పుట్టి అంటున్నాను పుట్టి పుట్టి దాంట్లోనా పుట్టి వేయకూడదా ఇంకా అంటారా అలా చూసావా దాన్ని పెట్టింది మనమే. అందుకే పెట్టి చూడిపోయింది. ఇలా చూసావా పెట్టబోయేది మనమేరా. పెట్టం కదా గురుగారు. గురుగారు మనం ఇవ్వాలన్నా ఎక్కడికన్నా పనికి వెళ్తామా లేకపోతే వదిలేస్తామా? మనకి 4-5 ఇల్లులు ఉన్నాయరా, ఎక్కడ తీసుకున్నాం. వాటికి పెయింట్ వేయాలి కానీ మనం వేయం. అందుకే గురుగారు మనం ఎందుకు వేస్తాం? మనం తాగుతాం. అదే అదేందా కాదు గురుగారు ఇలా తాగుతుంటే ఎవడో వచ్చి కట్టేసి కొట్టేస్తాడు మనం. ఎవడరా మన పుట్టింది మన రాజులనే. అలా కూడా ఉందా తెలియదు నేను తెలుసా. ఎప్పుడు తిన్నావు? అలా బయట చూడండి అక్కడ ఇల్లు ఉంది కదా మన చర్చి పక్కన అక్కడ ఇలాగే ఒకసారి వెళ్తుంటే పట్టుకొని ఉతికేసారు నన్ను. ఎప్పుడు? దాని వల్ల గురుగారు ఇగో ఎక్కడ ఉన్నాయి చూడండి. అలాగే కానీ అదే ఒరే నేను పెయింట్ వేస్తాను డబ్బులు ఇవ్వట్లేదా పెట్టి. నేను ఎక్కడ తాగుతానని చెప్పి మీరే చెప్పేస్తున్నారు. అవునా గురుగారు ఒరే అలాగంట పెట్టురా బాబు. మరి ఏంటి గురుగారు ఏంటి పనులు? సరేగానే ఏడుకోదానికి ఏదో పెట్టేసుకున్నాం కదండి. సరే కానీ మన పనికి చెప్పమంటావా? ఓన్లీ అడ్వాన్స్ తీసుకోవడం మాత్రమే, మన పెయింట్ వేయడం లేదు. ఆ డబ్బులతో మనం తాగడమే. అదే గురుగారు తాగంటాం పదండి మరి. పదండి పదండి వెళ్ళిపోదాం. రోజుల తర్వాత వీళ్ళంతా ఏమైనా అన్నది కొన్ని రోజుల తర్వాత చదివింది RNP. పెద్ద కంటే నాకే తెలుసు. కూడా ఇంజనీరింగ్ లో 3 సబ్జెక్టులు పోయాయని MBBS చదివేశాను. నాకు తెలుసు నీకు ఎవడైతే లేకపోతే కోడు కోటు బాగుందా? కానీ టైట్ కొన్నట్టుందంటే మా అక్కది. కోట్లో కొట్టేసావా? చూసుకున్నాడంటే అది పోతుంది ఇంకో కాలు పోతుంది. అలాగంటారేంటి? అవునరా
మొన్న ముసలమ్మ ఎవరో మనం ఇచ్చిన ఇంజక్షన్ చచ్చిపోయిందంట. అందరూ బయట అదే టాక్. డాక్టర్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చాడో నాకు తిడుతున్నారు వచ్చి. ఇంజక్షన్ వేసేసాను రా ముసలమ్మ మంచిది. తెలుసురా నీకు ఏది ఇవ్వాలో నాకు తెలియదనేసి. సరే కానీ మనకి పేషెంట్ లేదు ఎవరో రావట్లేదు. నీ గురించి తెలిసి మళ్ళీ పేషెంట్ కూడా వస్తారు ఏంటి? ఏ ఇప్పుడు అంటే నేను భయపడాలా? కాంపౌండర్ లో ఉండు. నువ్వేదో పెద్ద డాక్టర్లో ఉన్నట్టు చెప్తున్నావే నాకు. ఆరంటి భ్రాంతి. అంతే. సరే కానీ పేషెంట్లు ఎవరో ఒకరు వస్తారు, వెళ్ళి చూడు. ఎవడొస్తాడే? ఆడే వస్తాడులే. మన దగ్గరికి ఎవడొస్తాడు చెప్పు. కాదురా, మన దగ్గర ఎన్ని బెడ్లు ఉన్నాయి? మొన్న అప్పుడు వచ్చి పట్టుకుపోయారు వడ్డీ కట్టలేదని చెప్పేసి. అలా స్పీకర్ తెచ్చి పడుకోబెట్టేద్దాం దాని మీద. ఎందుకో బయట గేట్ ఎట్టుకుపోతే ఒక సంవత్సరం వచ్చి తెలిపేసుకోండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమైందమ్మా? బాబు ఎన్నో సెటిల్మెంట్ చేసి నాకు బాబు నా శరీరం నాకు అనుకూలించట్లేదు డాక్టర్ గారు. ఉన్నది ఒకటే కాలు వెళ్ళిపోతున్నాడు. డాక్టర్ గారు చూడండి బాబు, బాగా మంట వచ్చేస్తుందండి. ఎక్కడా మంట కనబడలేదు. పట్టుకోలేకపోతున్నాను డాక్టర్ గారు. మొన్న అప్పుడు పట్టుకుపోయినట్టున్నారు. నేను చూస్తాను. బాబు రైట్ ఇచ్చాడమ్మా. మాకు తెలుసులేరా. గుండె లేనట్టుంది, శబ్దం వినట్లేదు. పోయాడంటారా? పోయినట్టే ఉన్నాడు. నేను కదా అతను కాల్ పోయింది. నీ పేరేంటమ్మా? జోసువా. ఏవా? జోసువా. నీ బాధ ఏంటి చెప్పు. అయ్యారు అంతా పని చేస్తారు అయ్యారు. ఏం పని చేయలేదు? అయ్యారు పగలంతా పని చేస్తాను అయ్యారు. రాత్రి రాత్రి సుఖపడడం చదవడం అయ్యారు. ఏ సొక్క పోలియో సొక్క అయ్యారు. అలాగే నీకేమైందా? అసలు బాగుంది డాక్టర్ గారు. ఏమైందో తెలియదు డాక్టర్ గారు. వీరికి 2 పోల్ట్లు రెంచీలు వేసేస్తే గుండెలో సరిపోద్ది అనిపిస్తుంది. అంటారు చూసినాడు మళ్ళీ తర్వాత నీకు ఫ్యూచర్ లేకుండా పోతుంది. సరే వీళ్ళిద్దరిని పడుకోబెట్టి బెడ్ల మీద తవ్వచ్చు చూద్దాం. ఏంటా వీళ్ళు పరిస్థితి చూస్తే మనం ఏం చేయలేమనిపిస్తుంది. వీళ్ళు పుట్టించిన దేవుడే కాపాడుకొని మనం ఏం చేయలేము. కాపాడుకున్న పదండి. అలాగే పోతాం. జాషువా, జాషువా. ఎవరు 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 బాబు ఎవరు? నా పేరు పిలుస్తున్నారు ఎవరు? నేనే నిన్ను సృష్టించిన దేవుడిని. దేవా దేవా దేవా. ఇంతకాలం నీవు జాషువా అని పేరు పెట్టుకొని దేవుని నామానికి అవమానకరంగా ప్రవర్తించాను. అందుకే నీకు అవును అవును ప్రభువా, తప్పు చేసిన ప్రభువా. ఇప్పటికైనా నీ తప్పును ఒప్పుకున్నట్లయితే ఒప్పుకుంటాను ప్రభువా. నీ పాపాలు క్షమించి నీకు మరో జన్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు సిద్ధమా? సిద్ధం ప్రభువా. అయితే లేచి మోకరించు, ప్రార్థన చేయి. దేవుని శక్తి నేను కమ్ముకుంటుంది. నీ పాపాలను విడిచిపెట్టి దేవుని నామాన్ని ప్రకటన చేయడానికి సిద్ధపడు. ప్రభువా. జఫన్యా, జఫన్యా. దేవుని పేరు పెట్టుకొని దేవునికి అవమానకరంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు సండే స్కూల్లో ఎంత బాగా ఉన్నావు. యవనస్తుల కూటానికి ఎంత బాగా హాజరయ్యేవాడు. ఇప్పుడు దేవుడి వద్దన్న మధ్య మత్తులో బానిసై నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. నీకు మరో జన్మ కావాలంటే నీ పాపాలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీకు మరో జన్మను ప్రసాదిస్తాడు.
యేసు రక్తమే చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విడిబడి దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను విడిబడు, ఎడబాయడు, నీ ఆపదలో ఉండి నిన్ను కాపాడే దేవుడు, వీరిరువురిని కూడా మార్చిన దేవుడు, మనందరినీ మార్చగల శక్తిమంతుడు. ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం. థ్యాంక్ యూ. ఓకేనండి, ఎంతవరకు సుమారు ఒక 3 hours 1 month కష్టం. చక్కని డ్యాన్స్ నేర్పించిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మొత్తం ఉపాధ్యాయులందరికీ ఒక్కరని కాదు. అలాగే చక్కగా నడిపించిన మన సంఘ కార్యదర్శి గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఓపు పట్టిన మా ఇంటి దగ్గర వాళ్ళు, తండ్రి ఇంటి దగ్గర వాళ్ళు, ఐశ్వర్య ఇంటి దగ్గర వాళ్ళు, పాపం వాళ్ళు ప్రతిరోజు ఒక